హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గాజు రేగు పండు అనే కథ చెప్పుకుందాం. ఒక రైతుకు 3 కుమార్తెలు ఉండేవారు. అందరిలో చిన్నది అందమైనది. ఆమె పేరు సుందరి. రూపంలోనే కాక గుణంలో కూడా ఆమె సుందరే. పెద్దవాళ్ళు ఇద్దరి మనసు మంచిది కాదు. వాళ్ళు పనిపాటలన్నీ సుందరి మీదకే తోసివేసి పైగా ఆమె చేసిన దాంట్లో లోపాలు ఎంచుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు, అమాయకురాలైన సుందరిని పిచ్చి పిల్ల అని పిలిచేవాళ్ళు. ఏమన్నప్పటికీ సుందరి ఓర్చుకుని ఉండేది. ఒక రోజున తండ్రి సంతకు పోతూ కూతుళ్ళని పిలిచి ఎవరికేం తెచ్చిపెట్టమంటారని పేరున అడిగాడు. పెద్ద కూతురు విలువైన మణిహారం కావాలన్నది. రెండో కూతురు చక్కటి జరీ చీర కావాలన్నది. వీలును బట్టి నాకు వెండి పళ్ళెం, గాజురేగు పండు తెచ్చిపెట్టండి అని సుందరి అన్నది. తండ్రి వెళ్ళింది మొదలు ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడిపోయారు. కాని సుందరి మాత్రం ఎప్పటిలానే ఇంటి పనులు చూసుకుంటూ తల్లిని కనిపెట్టుకుని ఉన్నది. 1 వారం రోజుల కల్లా తండ్రి తిరిగి వచ్చాడు. అతను వచ్చినట్లు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు. సుందరి మాత్రం తండ్రి దుస్తులు అందుకొని మంచినీళ్ళిచ్చి ఆయన క్షేమ సమాచారాలు కనుక్కుంది. తల్లి, నీవు కోరిన వస్తువుల కోసం చాలా తిరగాల్సి వచ్చింది. అయితే ఏమిలే, దొరికాయి, అదే సంతోషం అని సుందరితో తండ్రి చెప్పాడు. అయ్యో, నాన్నకు శ్రమ ఇచ్చాను కదా అని సుందరి ఎంతో విచారించింది. అయితే వీటితో ఏం చేస్తావమ్మా అని తండ్రి అడిగాడు. రేగుపండును పళ్ళెంలో నూరతాను అని సుందరి చెప్పేసరికి పిచ్చిపిల్ల, ఇదేమాట అని అతను నవ్వాడు. పెద్ద ఆమె మణిహారం వేసుకుంది. రెండవ ఆమె జరీ చీర కట్టుకుంది. అవి చూసుకుని వాళ్ళు మురిసిపోయారు. సుందరి వెండి పళ్ళెంలో గాజురేగు పండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతున్నది. కొంతసేపటికి సుందరికి పళ్ళెంలో ప్రపంచమంతా కళ్ళకి కట్టినట్లు కనిపించింది. సింహాసనం మీద కూర్చున్న రాజు, సముద్రం మీద పోయే ఓడలు, పట్టణంలోని మేడలు, ఒక్కటేమిటి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని చూడడం ఒక ఆటగా పెట్టుకొని సుందరి ఆశ్చర్యపోయి ఆనందించేది. సుందరి ఇలా సరదాగా ఉండడం అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు. ఆ పళ్ళెం, పండు ఎలాగైనా కాజేద్దామని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. పెద్దక్క తన మణిహారానికి బదులుగా వాటిని ఇమ్మని అడిగింది. చిన్నక్క తన జరీ చీరకు బదులు వాటిని ఇమ్మని అడిగింది. కానీ సుందరి ఇద్దరికీ ఇవ్వని తెగేసి చెప్పింది. అసూయకి తోడు అక్కలిద్దరూ ఇప్పుడు సుందరి మీద కోపం కూడా పెట్టుకున్నారు. ఇక మెల్లిగాడికి లాభం లేదు. ఆమెను చంపేసినట్లయితే ఆ వస్తువులు మనం సులువుగా చిక్కించుకోవచ్చు అని అక్కలిద్దరూ ఆలోచించుకొని కుట్ర పన్నారు. మరునాడు వాళ్ళు సుందరిని పిలిచి, చెల్లి, మేం పళ్ళు కోసుకురావడానికి తోటకు వెళ్తున్నాం. అన్నీ మొయ్యడం ఇద్దరి వల్ల కాదు కదా, నువ్వు కూడా రా అని పిలిచారు. సరే అని 3 తట్టలు తనే చేత పట్టుకొని సుందరి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు తన ఆట వస్తువులు 2 దాచమని తండ్రికి ఇచ్చింది. పోయి వాళ్ళు ఒక అడవి చేరుకున్నారు. కొంచెం సేపు పళ్ళు ఏరినట్టే ఏరి అక్కలిద్దరూ సుందరిని తన ఆట వస్తువులు ఇమ్మన్నారు. ఆమె తన దగ్గర లేవని చెప్పింది. ఈ మాట నమ్మకుండా సుందరి అబద్ధమాడుతుందని చెప్పి వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక కోసేశారు. కానీ వాళ్ళకి పళ్ళెము, పండు దొరకనే లేదు. ఇంకా చేసేదేముంది? దుఃఖం నటిస్తూ ఇంటికి చేరుకొని అడవిలో తోడేళ్లు కూశాయి. చెల్లిని అవి వేసుకుపోయినాయో ఏమో, ఎంత వెతికినా మాకు కనిపించలేదు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వల ఏడ్చారు. కొంతకాలానికి ఒక గొల్ల పిల్లవాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. ఒక పొదలో వాడికి ఒక చిత్రమైన చెట్టు కనిపించింది. చూడడానికి అది బోలుగొట్టంలాగా ఉంది. ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు, ఎర్రటి కాయలు కాసి ఉన్నాయి. ఆ పిల్లవాడు దాన్ని కోసి గొట్టానికి పీపీ పెట్టి ఊదుదామని అనుకున్నాడు. కాని అతని పెదవులకు అది తగిలేసరికి ఇలా పాడడం మొదలుపెట్టింది. ఊదుబూరా ఊదుబూరా, తల్లికి తండ్రికి జయం జయం. పెద్దక్క చిన్నక్క కలిసే పండ్లు కోసుకుందామని పిలిచే
పళ్ళెం పండు కాచేద్దామని నరికారయ్యా నట్టడవిలో అని పాడడం మొదలుపెట్టింది. ఈ వింత బూర పట్టుకొని ఆ పిల్లవాడు ఊళ్ళోకి పరిగెత్తాడు. అందరూ గుమిగూడి ఆశ్చర్యంతో పాట వింటున్నారు. విన్నవాళ్లంతా అయ్యో పాపం, ఎవరమ్మాయి చంపేసిన దుర్మార్గులు అని జాలిపడ్డారు. చివరకు ఆ వార్త రైతుకు తెలిసింది. అతను ఆ మాట విని కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కాచాడు. ఆ గొట్టం దొరికిన స్థలానికి తీసుకెళ్లమని పిల్లవాడిని బతిమాలాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లేసరికి అక్కడ ఆ పిల్లవాడు గొట్టం కోసిన చెట్టు మొదలు ఇంకా పాడుతూనే ఉంది. రైతు ఆ మూడు తవ్వి చూసేసరికి తన మూడో కూతురు సుందరి నిద్రపోతున్నట్టుగా పడుకొని ఉన్నది. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. చెట్టు మొదలు ఈసారి పాట మార్చి ఇలా పాడింది. పెద్దక్క చిన్నక్క కలిసి పళ్ళు కోసుకుందామని పిలిచి పళ్ళెం పండు కాచేద్దామని తలచి నరికారయ్యా నట్టడవిలో నాన్న 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 రాజాగారి బావిలో జలము పట్టుకువచ్చి చల్లితివంటే నేను లేస్తాను, ప్రాణాలు తిరిగొస్తాయి అని పాడింది. ఈ పాట వినేసరికి లోకమంతా అక్కలిద్దరినీ తిట్టిపోశారు. ఆ పిల్లవాడిని అక్కడనే కాపలా ఉంచి తండ్రి తక్షణమే రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతులన్నీ ఆయనకు విన్నవించాడు. దానికి రాజుగారు, సరే, మా బావిలో నీళ్లు పట్టుకువెళ్ళు, నీ కూతురు బతకగానే మాకు చూపించమని ఆజ్ఞాపించాడు. సంతోషంతో నీళ్లు తీసుకొని అతను అడవిలోకి పోయి కూతురు శరీరం మీద చల్లాడు. ఆ పట్టున సుందరి నిద్ర నుంచి లేచినట్టుగా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నది. తండ్రిని చూడగానే ఒక్కసారిగా బావురుమని ఆయన్ని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఇదంతా చూస్తూ ఉన్న పిల్లవాడికి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. తండ్రి సుందరిని తీసుకొని రాజు దర్శనానికి వెళ్ళాడు. రైతుని ముగ్గురు కూతుళ్లను రాజు చూశాడు. ఇటువంటి దుర్మార్గులు మళ్లీ సూర్యోదయం చూడ్డానికి వీల్లేదు. ఇవాళనే సూర్యుడు అస్తమించే లోపల వాళ్ళిద్దరి తలలు తీయించమని శిక్ష విధించారు. తరువాత సుందరిని పిలిచి నీవు ఆడుకునే వెండి పళ్ళెం గాజురేగు పండు చూపించమన్నారు. తండ్రి వద్దనే ఉన్న ఆట వస్తువులు 2 పెట్టెలో నుంచి తీసి కూతురికి ఇవ్వగా ఆమె వాటిని రాజుగారికి బహుమతి చేసింది. రాజుకు ఆ పళ్ళెంలో కని విని విరగని వింతలు ఎన్నో కనిపించాయి. అంతటా కూతుళ్లతో సహా రైతు ఇక ఇంటికి వెళ్దామని రాజుగారి వద్ద సెలవు తీసుకునబోయాడు. అప్పుడు రాజుగారు సుందరితో, నీవు ఆడుకునే వెండి పళ్ళెం గాజు రేగుపండు రాజుల వద్ద ఉండవలసిన వస్తువులు, నీవు కోటలో రాణిగా ఉండవలసిన దానివి అనేసరికి సుందరి సిగ్గుతో తల వంచుకున్నది. అయితే నాకొక కోరిక ఉంది. మా అక్కలిద్దరికీ శిక్ష తప్పించండి. వాళ్ళు లేకపోతే నేను బతికినా గాని సార్థకం ఏమిటి అని అన్నది. ఆమె ఔదార్యానికి మెచ్చుకొని రాజు శిక్ష రద్దు చేయించాడు. మంచి ముహూర్తాన రాజుకి సుందరికి అతి వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ సంతోషించారు. అప్పటి నుంచి రైతు అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటున్నారు. వీళ్ళందరూ హాయిగా ఉన్నది ఆ పిల్లవాడి సాయం వల్ల కదా. అందువల్ల సుందరి ఆ పిల్లవాడిని జన్మలో ఎప్పుడూ మర్చిపోలేదు. అతనికి అనేకమైన కానుకలిచ్చి తన రుణం తీర్చుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.